ఇప్పుడు పాయింట్ ఏమిటంటే, ఒక సోదరుడు ఉదయం మీ ఛానల్లో మాట్లాడుతూ తెలంగాణ టీఆర్ఎస్ తరఫున మాట్లాడుతూ 950 టీఎంసో 990 టీఎంసో మాకు కేటాయించినారు గోదావరి నదిలో అని చెప్తున్నాడు. రైట్ రైట్ ఎవరు కేటాయించారండి? ఆయనంత తెలివి లేకపోయినా నాకు కూడా కొంచెం తెలివి ఉంది. రైట్ సార్. గోదావరిలో ఎవరు కేటాయించారు వాళ్ళకు? గోదావరిలో ఉమ్మడి రాష్ట్రంలో వచ్చినటువంటి గోదావరి నదీ జలాల ట్రిబ్యునల్ తెలంగాణకు ఆంధ్రాకు వేరుగా ఎట్లా కేటాయిస్తుంది? బుద్ధి ఉందా మాట్లాడడానికి? తెలివి ఉందా మాట్లాడడానికి? రైట్ సార్. ఎప్పుడైనా మాట్లాడేటప్పుడు నలుగురిలో మాట్లాడుతున్న రాజకీయ నాయకుడు ఫ్యాక్ట్స్ మాట్లాడండి. రైట్ గోదావరి నీళ్లు మాకు కావాలని అడగండి. దానికి సంబంధించినటువంటిది ప్రభుత్వాలు తేల్చకపోతే న్యాయ నిపుణులు ఉన్నారు, కూర్చొని వాళ్ళు మరొక అవార్డు ఇవ్వమని అడగండి. సుప్రీంకోర్టులో వేశారు, సుప్రీంకోర్టు తేల్చని అట్లుండాలి తప్ప వాదన. మాకు 950 టీఎంసీ తేల్చేసినారు. ఇప్పుడు ఆంధ్ర వాళ్ళు ఇప్పటికే నీటి చౌర్యాన్ని పాల్పడినారు. ఇప్పుడు మళ్ళా ఈ నల్లమల సాగరు మనకచెల్ల ద్వారా మా హక్కును తరలిస్తున్న పోతుకున్నారు.